సార్ మీ టైం కూడా అయిపోయింది. జస్ట్ క్విక్గా 2 క్వశ్చన్స్ తీసుకొని క్లోజ్ చేస్తారు. క్వశ్చన్ ఏంటంటే, మోదీ గారు మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు హంసే జుడ్జావ్ అన్నారు మిమ్మల్ని. దానికి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పకుండా చిట్ చాట్లో ఏదో చెప్పి వదిలేశారు. ఇక్కడ ఆన్ రికార్డ్ కెమెరాలు ఏం చెప్పారు ఆయన? కలిసి నడవమంటే దాని అర్థం ఏంటి? మీరు పొలిటీషియన్ మాత్రమే కాదు, పొలిటికల్ అనలిస్ట్ కూడా కదా. మీకు ఎలా అనిపించింది? అధికారిక కార్యక్రమంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రిగా వారు, ముఖ్యమంత్రిగా నేను అందులో పాల్గొన్నాను. మొదట నేను మాట్లాడినప్పుడు నేను వారికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి, వారి సహకారం వల్ల 10 సంవత్సరాలలో గుజరాత్ మోడల్ అని తయారు చేసి దేశానికి ఒక గొప్ప విధానాన్ని అందించినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి మన్మోహన్ సింగ్ గారు అంత మెగ్నానిమిటీ చూపిస్తే నువ్వు గుజరాత్ మోడల్ తయారు చేయగలిగినావు కదా ముఖ్యమంత్రిగా. ఈరోజు మీరు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మా తెలంగాణ ప్రజలు నా నుంచి కూడా తెలంగాణ మోడల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆనాడు మోడీ గారు మీకు అందించిన సహకారం ఈనాడు మోడీ గారు రేవంత్ రెడ్డికి అందించాలి. దాంతో ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో 10% మేము కాంట్రిబ్యూట్ చేస్తాం, నీ సహకారం మాకు కావాలి స్పష్టంగా నేను చెప్పిన. అప్పుడు ఆయన వికసిత్ భారత్ గురించి చెప్పి ముజే జోడ్జా నువ్వు ఏదైతే అంటే ఆ రోజుల్లో ఇచ్చినట్టు ఇస్తే నీకు సగమే వస్తాయి అన్నాడు. ఆ రోజున్న రూపాయి మారకం విలువ ఈ రోజు ఇప్పుడే టీవీలో చూసిన 97 రూపాయలు అయినట్టుంది డాలర్. ఆ రోజు ఎంత ఉంది? 45 రూపాయలు 50 రూపాయలు ఉంది. సో ఈ కంపారిజన్ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ విన్నాం సార్ మేము. కానీ ఆయన రేవంతాజీ అని పాజిచ్చి పర్టికులర్గా మాట్లాడాడు. అది అంటే రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ రోజు కూడా సహకరించలేదు, సహకారం తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాలేదు, మాకు అనుమతులు అడగలేదు, మమ్మల్ని నిధులు అడగలేదు. జస్ట్ అప్కే ప్యార్ రహేతో బస్ హై ప్యార్ మే మై మర్ జాऊंगा అని చెప్పి మెదక్లో ఒకసారి అన్నాడు. ఆయన ప్రేమ అడిగాడు, నువ్వు మాత్రం నిధులు అడుగుతావు, నిధులు అడగాలంటే మాతో కలిసి ఉండాలన్నాడు. నేను కూడా కలిసి ఉంటా, కలిసి పనిచేద్దాం. వికసిత్ భారత్ నీకుంది, తెలంగాణ రైజింగ్ నాకుంది. ఈ రెండు కలిస్తేనే ఈ దేశం, రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశం అభివృద్ధి జరగదని నేను చెప్పిన, ఆయన కూడా అదే ఆమోదించను. మా మధ్యలో 2 ప్రభుత్వాల యొక్క సహకారము, పాలసీ పెరాలసిస్ లేకుండా పాలసీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలు మాట్లాడుకున్నాము. మోడీ గారికి నా కమిట్మెంట్ తెలుసు పాలిటిక్స్లో, ప్లస్ నేను నడుపుతున్న ప్రభుత్వం విధానం కూడా ఆయనకు తెలుసు. కాబట్టి రాజకీయాలకు తావులేదు. ఆయన ఒకవేళ అక్కడ మాట్లాడినుంటే, పరేడ్ గ్రౌండ్లో ఇదే మాట్లాడినుంటే పార్టీ మీటింగ్ కాబట్టి చెప్పేటోని. మేము కలిసి పాడుకున్నదే ప్రభుత్వ అధికారిక కార్యక్రమం, మైకుల ముందలే ఇద్దరం మాట్లాడుకున్నాం. దీంట్లో ఒకవేళ నువ్వు అనుకున్నది ఉంటే తెర వెనుక కూడా మాట్లాడుకోవచ్చు కదా నరసింగ్. అవును. కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది పెట్టడం కోసం బహుశా మిమ్మల్ని అలా ఇన్విటేషన్ అందరు ఎదురుగానే మాట్లాడిండు. ఇది అందరు బహిరంగంగా జరిగిందే. ఆయన ఓపెన్ ప్రపోజల్ కలిసి రమ్మని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిండు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి రమ్మని. కేంద్ర ప్రభుత్వం మీరు అంత ఫార్మల్గా చెప్పండి. మీరు పొలిటీషియన్ కంటే కూడా పొలిటికల్ అనలిస్ట్గా చాలా బాగా పాలిటిక్స్ అనలైజ్ చేస్తారు, నాకు తెలుసు. ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి పాజ్ ఇచ్చి టీచ్ చేస్తున్నట్టుగా మాట్లాడితే దాన్ని రకరకాలుగా అనుకుంటే మంచిదే కదా. నాకు డిమాండ్ ఉందని నీకన్నా అర్థమైంది కదా. పోనీ రేవంత్ రెడ్డికి డిమాండ్ లేదు, అవుట్డేటెడ్ కాదు, రేవంత్ రెడ్డికి డిమాండ్ ఉంది అనేది అర్థమైంది కదా. డిమాండ్ అండ్ సప్లై కదా మార్కెట్ అంతా. సో రేవంత్ రెడ్డికి ఈ దేశంలో డిమాండ్ ఉంది, అది తెలంగాణ ప్రజలకు గౌరవము. నేను తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తా, నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకే పనిచేస్తా. నాకు గొప్ప అవకాశం అనుకుంటున్నా సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయడం. సోనియా గాంధీ గారు లేకపోతే ఇంకా 1000 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్రం అనేది నిజం కళ కాకపోయిండే. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు కాబట్టి ఆ కృతజ్ఞతతోనైనా ఈ తెలంగాణ సమాజం తరఫున సోనియా గాంధీ గారితో కలిసి పనిచేయాలనేది నా భావన. నేను 2017లో కాంగ్రెస్లో చేరినప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో అధికారంలో లేదు, కనుచూపు మేరలో వస్తుందన్న ఆశ కూడా లేదు. ఆ రోజు టీడీపీలో చేరినప్పుడు కూడా టీడీపీ అధికారం లేదు. సో నేను ఏ రోజు కూడా ఒక రోజు పార్టీ 2007లో నేను చంద్రబాబు నాయుడు గారితో చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు, ప్రభుత్వం ఎంత బలంగా ఉండేనో తెలుసు రాష్ట్రంలో, కేంద్రంలో. 2017లో నేను కాంగ్రెస్లోకి పోయినప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు అధికారంలో ఉన్నారు, ఎంత బలంగా ఉండేనో నీకు తెలుసు. అయినా నేను పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన. సో నేను నా మనసుకు నచ్చినట్టుగానే చేస్తా. నేను అవకాశాల కోసం అవకాశవాదిగా నేను వ్యవహరించను. నేను పార్టీ మారిన ప్రజలు నన్ను ఎందుకు ఆమోదించను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను ఎందుకు హక్కున చేర్చుకున్నారంటే నేను నిబద్ధతతో చేరిన అనేది వాళ్ళు విశ్వసించారు. కాబట్టి ఎగ్జాక్ట్గా 3 ఏళ్లలో నేను పార్టీ ప్రెసిడెంట్ అయినా, 5 ఏళ్లలో ముఖ్యమంత్రిని అయినా, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చిన్న వివాదం లేకుండా, చిన్న సమస్య లేకుండా ప్రభుత్వాన్ని నడపగలిగిన. సో ఇక్కడ నేను కన్విక్షన్తో చేస్తాను. నేను చేసేటివన్నీ
100% కరెక్ట్ అని నేను చెప్పను. 10 పనులు చేస్తే 3-4 తప్పులు జరుగుతాయి, సరిదిద్దుకొని ముందుకు వెళ్తా. Right. అన్నీ మనం చేసేటప్పుడు మంచి జరగాలనే చేస్తాము. మీరు కూడా ఒక 10 ప్రశ్నలు అడిగినారు, దీంట్లో ఒక 3-4 బ్రహ్మాండంగా ఉంటాయి, ఒక 2-3 యావరేజ్గా ఉంటాయి, ఒక 2-3 కొంతమందికి నచ్చకపోవచ్చు, అవసరమా ఇది అని అనుకోవచ్చు. కాకపోతే ఏం చేయకుండా ఉంటే ఏ తప్పు జరగదు. 10 పనులు చేస్తే 2 తప్పులు జరుగుతాయి, అవి సవరించుకొని ముందుకెళ్ళాలి. మీ పార్టీ కార్యకర్తల నుంచి చాలామంది చెప్తున్నమాట, మా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉంటున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఓకే, కానీ జిల్లాల్లోకి ఎప్పుడు వస్తారు, జనాల్లోకి ఎప్పుడు వస్తారు, కార్యకర్తలకు ఎప్పుడు వస్తారు, పాదయాత్ర టైంలో కలిసిన వాళ్ళు కావచ్చు, చాలామంది గ్రాస్ రూట్లో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, మీరు ఏమన్నా ఇంటర్వ్యూలో ఆ మాట చెప్పండి అని చెప్పారు. డెఫినెట్గా నేను రెగ్యులర్గా నువ్వు చూడు, ఎవ్రీ 15-20 డేస్కు జిల్లాల ప్రోగ్రాంలు పెట్టుకొని వెళ్తున్నాను. కాకపోతే ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ పరిపాలన కానీ అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని అత్యంత సమయము ఇక్కడ కేటాయించి దీన్ని పట్టాలెక్కించకుండా మళ్ళీ గ్రామాలకు వెళ్ళినా, ఒకప్పుడు నేను సమస్యల్ని లేవనెత్తడానికి గ్రామాలకు వెళ్ళినా, ఇప్పుడు సమస్యలను పరిష్కరించడానికి వెళ్ళాలి. పరిష్కరించాలా అంటే నాకు నిధులు ఉండాలి. నేను గ్రామానికి ఎంత రోడ్డు లేదు, స్కూల్ లేదు, లేకపోతే తాగునీరు లేదు అడిగితే నేను నిధులు అక్కడికక్కడ ఇవ్వాలి. లేకపోతే ఆ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. ఇప్పుడు ఆదిలాబాద్ పోయినా తుమ్మిడేటి ప్రాజెక్ట్ ఉంది, దాన్ని కట్టాలన్నా దాని అనుమతులు తీసుకురావాలన్నా నేను చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇట్లనే నా సొంత జిల్లాల పాలమూరులో అది కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అన్ని ప్రాజెక్టులు 60-70 ఏళ్ళ నుంచి ఇంకా ఏదో అసంపూర్తితోనే ఉన్నాయి. వీటిని చేయాలంటే ఇప్పుడు నాకు భూసేకరణ కోసమే నిన్నమని ఎన్ని కావాలంటే ఒక 1500 కోట్లు కావాలన్నారు. 1500 కోట్లు ఒక మహబూబ్నగర్లో సాగునీటి ప్రాజెక్టులో భూసేకరణకే కావాలంటే నేను నిధుల సమీకరణ మీద నేను సమయం కేటాయిస్తున్నా. ఇప్పుడు నేను కలవడానికంటే కూడా కలిసినప్పుడు నా దృష్టికి తెచ్చిన సమస్యల్ని పరిష్కరించడం అత్యంత కీలకము. ప్రజలు అది కోరుకుంటున్నారు నా నుంచి. కార్యకర్తలు ఏంటంటే నాతో ఉన్న ఇంటిమసో లేకపోతే నాతో ఉన్న పరిచయమో ఒకసారి కలవాలని. అందుకే నేను మ్యాక్సిమం నా ఇంటికాడ ఎవరు వచ్చినా నేను కలుస్తాను. నా దగ్గర ఏం పెద్ద బ్యారికేడ్స్ ఉండవు, ఇవన్నీ ఏం వ్యవస్థ ఉండదు. నేను ఏ ఇంట్లో ఉన్నానో అదే ఇంట్లో ఉన్నా, జడ్పీటీసీ ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో, ముఖ్యమంత్రిగా అదే ఇంట్లో ఉంటున్నా. అదే విధంగా వచ్చిన వాళ్ళల్లో టీ తాగుతారు, నాతో 5 నిమిషాలు మాట్లాడతారు, పోతారు. సరే వాళ్ళు అడిగిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గర పదవి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి పదవులు అడిగితే నేను ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ఉన్నాయి లిమిటెడ్, పోటీ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ అంటే మరీ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఏరి కూరి కొంచెం జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్లస్ నేను చాలా క్లోజ్ కాబట్టి చాలా మంది నాకు ఇంత దగ్గర అన్న నేను అడగంగానే ఎంబడే టైప్ కొట్టి సంతకం పెట్టిస్తాడు అనుకుంటారు. అది అసాధ్యం. చాలా మందికి మీతో ఉంది కాబట్టి న్యాచురల్గా 17 ఏళ్ళు నేను అపోజిషన్లో ఉన్నా అంటే వీళ్ళందరితో ఉండబట్టే కదా నేను ఇక్కడికి వచ్చిన. ఎంతమంది పరిచయం ఉంటారు. సో వాళ్ళందరినీ సంతోషపెట్టాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పటివరకు ఇచ్చిన కార్పొరేషన్లు కానీ, చైర్మన్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభలు కానీ నువ్వు తీసుకో. ఇచ్చిన వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకి వచ్చినట్టు. ఓకే, కొంతమంది మన కార్పొరేషన్లు ఇస్తే ఆర్టీసీ బస్ ఎక్కువ వచ్చినారే నాకు చైర్మన్ ఇచ్చిండంట అన్న అని వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు బల్మూరు వెంకట్కి ఇచ్చినాం, అద్దంకి దయాకర్కి ఇచ్చినాం, అంటే ఎమ్మెల్సీలు కానీ ఇవన్నీ కానీ. కాంగ్రెస్లో ఎప్పుడైనా యూత్ కాంగ్రెస్ అనిల్ యాదవ్కు రాజ్యసభ ఇచ్చినాం. ఎప్పుడన్నా ఏ పార్టీలో అయినా జరిగిందా? మంత్రులు శ్రీహరి మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్, అడ్లూరు లక్ష్మణ్ మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఇవాళ మంత్రులు అయినరు కదా. ఇట్లాంటి వాళ్ళని కింది నుంచి వచ్చిన వాళ్ళను జిల్లా ప్రెసిడెంట్లను లేకపోతే చిన్న పదవులు ఉన్న వాళ్ళను శంకర్ నాయక్ జిల్లా ప్రెసిడెంట్ ఇస్తే ఎమ్మెల్సీ చేసినాం. ఇట్లా నువ్వు వెడ్మ బొజ్జు ఇందిరమ్మ ఇంట్లో ఉంటాను నేనేదో గుడి నాగోబ జాతరకు పోతే చిన్న కార్యకర్త అక్కడ ఉన్న వాళ్ళని గుడికాడ వాళ్ళ వీళ్ళని జరుపుతుంటే కొంచెం యాక్టివ్గా అనిపించినారు. ఆ పిల్లోని ఇక్కడ పిల్లు ఫోన్ నెంబర్ రాసుకొని మా పేరు చెప్పి వాడి పేరు రాసుకొని వాడిని టికెట్ ఇస్తే వాడు ఈరోజు ఎమ్మెల్యే అయ్యిండు. మందుల సామెలు నీకు కూడా బాగా తెలుసు. టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు పిలిచిన అంటే ఆయన అడిగిండు వచ్చి ఎన్ని ఉన్నాయన్న 2 ఉన్నాయి సార్ అన్నాడు. సరే పో అని చెప్పిన. ఇవ్వాలనుకున్నప్పుడు పిలిచిన ఏదో ఉన్నాయన్నావు కదా 2 అంటే 2 కోట్ల అన్న. కాదు సార్ 2 లక్షలు అన్నాడు. మరి ఉన్నాయా 2 లక్షలు అన్న? లేదు సార్ నిన్న మన హైదరాబాద్కు నాయకుల దగ్గర తిరగడానికి 1,50,000 ఖర్చు అయిపోయినాయి, 50,000 ఉన్నాయి సార్ అన్నాడు. పోనీ 50,000 అన్న మరి నామినేషన్కి దీనికి ఉంటాయంటే అవి కూడా ఎక్కడి సార్ నువ్వు టికెట్ ఇస్తే బట్టలు కొనుక్కోవాలన్నాడు. అంటే ₹1 లేకుంటే టికెట్ ఇచ్చినా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినా 50,000 మెజార్టీతో గెలిచిండు మందుల సామెలు. సో ఇట్లా చాలా మంది ఉన్నారు, సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆస్పిరేషన్స్ ఉన్నాయి, మిమ్మల్ని రావాలి మీరు జిల్లాలో తిరగాలి అని కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే డెఫినెట్గా నేను చెప్పేది ఏంటంటే ఒక్కోసారి ఒకరికి అదృష్టం వరిస్తుంది, ఒకరికి కష్టం వరిస్తుంది, ఒకరికి ఆలస్యం అవుతుంది. కానీ నా దగ్గర ఏ కుర్చీ ఖాళీగా పెట్టాను. వీలైనంత మేరకు చాకలి ఐలమ్మని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? శ్రీకాంతాచారి తల్లిని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? మహిళా కమిషన్ మెంబర్ ఇచ్చారు. కోదండరామ్ సార్ని ఎవరైనా గుర్తుపెట్టుకుర్రా? ప్రొఫెసర్ తిరుమలరావు గారిని ఎవరైనా గుర్తుపెట్టుకున్నా? అక్నూరు మురళిని ఎవరైనా గుర్తుపెట్టుకురా? నేను ఇట్లా ఒక 50 పేర్లు చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ పిలిచి పదవిచ్చి ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన.
ఓకే. సో 9 మంది కళాకారులను గుర్తించి కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళకు పట్టాలు ఇచ్చి రాష్ట్ర అవతరణ దినోత్సవం గుర్తించిన. అందశ్రీ రాసిన పాట తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది? 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఎన్నడన్నా చూడనని చూసిండా? జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చింది నేను కదా? తెలంగాణ తల్లిని అంకితం చేసింది నేను కదా? కులగణన చేసింది నేను కదా? మాదిగ వర్గీకరణ చేసింది నేను కదా? ఇవన్నీ ఎవరు చేసిరు? ఇవన్నీ నేనే కదా చేసింది. ఇవన్నీ కూడా సుదీర్ఘకాలంగా దశాబ్దాల నుంచి పెండింగ్ ఉన్న సమస్యల్ని కూడా ఒకటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నా నేను. మూసి ప్రక్షాళన కూడా అందరు ముఖ్యమంత్రులు మాట్లాడినరు. కానీ నిక్కచ్చిగా నిలబడి ఏమైనా సరే చేస్తా అన్న వాళ్ళు ఒక్కరిని చూపించు. నేను ఈరోజు చెప్తున్నా, మూసి చేస్తా, ఎవరు అడ్డం వచ్చినా చేస్తా. మూసి నదిని ప్రక్షాళన చేసి నగరానికి అందిస్తా. ప్రపంచంలోనే అద్భుతమైన నగరం హైదరాబాదును తీర్చిదిద్దేత నాది. చెరువులలో ఎవరున్నా మొత్తం కూల్చి చెరువులనే కలుపుతా. నాలాలలో ఎంక్రోచ్మెంట్ ఉన్నా కొట్టేస్తా. వార్నింగ్ ఇస్తున్నారు ఖచ్చితంగా. ఎవరున్నా మీరే మర్యాద కాల్ చేస్తే సామాన్లు తీసుకుపోతారు. మీ వెనకాల ఎవడున్నా ఎవడు ఏసో మీడియాలో పెట్టినా ఏం ఊరుకోను. ఒకరోజు వెనక ఒకరోజు ముందు కూలడం ఖాయం. కాబట్టి నీళ్ళ దగ్గరికి పోకండి. నీళ్ళ దగ్గరికి పోయినానంటే కూలడం ఖాయం. నేను ఇంకా స్పష్టంగా నీ ముందర చెప్పెళ్తున్నాను. రూత్లెస్గా వ్యవహరిస్తా. డ్రగ్స్ ఎవడైనా డ్రగ్స్ రిలేటెడ్ ఎవడైనా ఉన్నాడంటే కీలు ఏలు ఇరిసి కూసబెడతా. రైట్ సార్, మీ టీం నాకు చాలా కోపంగా చూస్తున్నారు. మీ టైం ఎక్కువ తీసుకున్నాను, క్లోజ్ చేస్తా. చివరిగా మీ నెక్స్ట్ గోల్కి వెళ్ళే లోపు రేవంత్ రెడ్డి ఆయన మార్చుకోవాలంటే రేవంత్ రెడ్డికి నచ్చంది ఏంటి? ఇది మార్చుకుంటే ఇంకా నేను అంటే అవసరానికి మించిన సమయం ఇస్తుంటా. నేను 2 నిమిషాలు మాట్లాడాల్సిన వాళ్ళతోనే 2 నిమిషాలు మాట్లాడాల్సిన 20 నిమిషాలు ఇస్తుంటా. క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని ఈ మధ్యలోనే పెట్టుకున్నా నేను. అవసరానికి మించిన టైం నాకు ఇచ్చారని చెప్తున్నారు. ఓవరాల్గా నాకున్న లక్షణంలో నేను మార్చుకోవాలనుకుంటున్నది అవసరానికి మించిన సమయం ఇస్తున్నా. దాన్ని తగ్గించుకుంటే ఇంకెక్కువ మందికి ఇవ్వచ్చని నన్ను నేను అనుకున్నా. రేపటి నుంచి కొంచెం ఆ ప్రాక్టీస్ మొదలు పెడతాను. మేము చాలా కాలం జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మేమందరం ఫేస్ చేసిన సమస్య, మీతో ఫోన్లు ఎత్తరు. నాకున్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఫోన్లు ఎత్తకపోవడం. నేను అఫీషియల్గా అసెంబ్లీలో చెప్పిన నేను ఫోన్లు ఎత్తాను. ఫోన్లు ఎత్తితే నేను జడ్పీటీసీ రాహుల్ గాంధీ మెసేజ్ పెడుతున్నారు అన్నారు. టెక్స్టే పెడతాడు. అందుకే టెక్స్ట్ పెడితే నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను. నేను ఫోన్ ఎత్తడం మొదలు పెడితే నా దగ్గర ఉన్న మనిషితో నేను మాట్లాడలేను. నువ్వు 10 నిమిషాలు టైం తీసుకొని వస్తే 10 నిమిషాలు పక్క రూమ్లో పోయి ఫోన్ మాట్లాడిన అనుకో, నువ్వేమనుకుంటావు? రెండోది, నీ పక్కలు ఎవడుండో ఇవాళ రేపు ప్రతిదీ ఫోన్లలో రికార్డ్ చేస్తారు. నీకు అనుభవం అయిందా? అవును, చాలా. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి చూడు ఇప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడతాను. రాత్రి 12ంటికి ఫోన్ చేస్తాడు వాడు, నాకు దగ్గరోడు. ఏం చేస్తున్నావు అన్న అంటాడు. రాత్రి 12ంటికి ఏం చేస్తావా? ఏందిరా నీ సమస్య ఏంటంటే మా ఇంట్లోకి పాము వచ్చిందన్న, నువ్వు పాము సంగతి ఏందో చూడంటే నేను పోయి పాము పట్టుకోవాలన్నా. అంటే నేను ఎత్తే ఫోన్ని కూడా మీరు క్వాలిటీగా వాడుకోవాలి కదా. నిజంగా ఆపత్తు ఉంది, ఒక కష్టం ఉంది, లేకపోతే సంతోషం ఉంది అన్న, మా ఇంటికి ఫంక్షన్ ఉంది మీరు రావాలి, లేదు నాకు ఈ ప్రాబ్లం ఉంది పలానా వాళ్ళకి చెప్పంటే పర్వాలేదు. ఇవాళ రేపు ఫోన్ల ఉపయోగానికంటే దుర్వినియోగం ఎక్కువ జరుగుతుంది. వెరీ ట్రూ. కాబట్టి నేను మనుషులతో మాట్లాడితే తప్పితే ఫోన్లలో నేను మాట్లాడినా కూడా 1, 2, 30 సెకండ్స్ 1 మినిట్లో ఓకే రైట్ అవునా మంచిది రైట్ అని పెట్టేస్తాను. ఫోన్ నేను మాట్లాడాను. ఏంటంటే ఇవాళ రేపు మీడియా కూడా మీడియా లాగా లేదు కదా. ప్రతి పార్టీ ఒక ఛానల్ పేపర్ ఆల్మోస్ట్ వాళ్ళ కార్యకర్తలే కదా లోపలికి వచ్చి. మన ఊరికే నేను ఒకసారి చిట్చాట్ చేస్తేనే రికార్డ్ చేసుకొని పోయారు. మీతో నేను క్యాజువల్గా రికార్డ్ చేసుకొని పోయి పెట్టి పెద్ద నేషనల్ లెవెల్ ఇష్యూ అని తెలిసి శశి తరూర్ విషయంలో ఏదో మాట్లాడినా అని. మరి అనెథికల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను? అసలు జర్నలిస్ట్ ఫోన్ అన్నట్ల జనరల్గా కూడా ఫోన్ నేను ఎత్తాను. బస్ ఫోన్ ఎత్తడం అనేది సర్పంచే ఎత్తలేకపోతుండు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫోన్ ఎట్లా ఎత్తుతాను నువ్వే చెప్పు. సరే మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నట్లా మీరు ఫస్ట్ నుంచి ముందు నుంచి కూడా నేను ఎత్తాను. ఫోన్లలో ఉన్న ప్రమాదం నేను ముందే పసిగట్టాను. 20 ఏళ్ళ నుంచి ఫోన్లు ఎత్తారు. 20 ఏళ్ళ నుంచి కూడా నేను ఫోన్లు తక్కువ ఎత్తుతాను. ఉన్నడా లేదా కనుక్కోవడానికి ఫోన్ తప్ప ఫోన్లో నేను మాట్లాడాను, నేను ఎత్తానని క్లియర్గా చెప్పాను. నాకు టెక్స్ట్ పెట్టు, నేను బండి ఎక్కంగానే ఇప్పుడు నా ఫోన్ బండ్లు ఉంటుంది 2 hours నీ దగ్గర ఉన్నా ఎక్కంగానే చెక్ చేసుకుంటా. ఎవరైనా టెక్స్ట్ పెడితే వెనక్కి కొడతా, లేకపోతే వదిలేస్తాను. నేను ఒక స్టైల్ పెట్టుకున్నా. ఫోన్లు ఎత్తకపోయినా నేను ముఖ్యమంత్రి అయినా, ఇది కూడా మరి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. సార్, 1 last question. మరి వే2 న్యూస్ కాన్క్లేవ్ గురించి, వే2 న్యూస్ గురించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇచ్చేశారు. మీ అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా రిక్వెస్ట్. సమాజంలో వస్తున్న మార్పుకు వే2 న్యూస్ సంకేతం. ఒకప్పుడు ప్రింట్ మీడియా 24 గంటలకు ఉండేది.
ఒక వార్త అనేది సంఘటన జరిగితే 24 గంటల తర్వాతనే వార్త కింద మనకు ప్రచురణ జరిగేది ప్రింట్ మీడియా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, దూరదర్శన్ ఇవన్నీ కూడా పొద్దుగాల 7 గంటలకు 9 గంటలకు, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి 7 గంటలకు ఒకసారి. సో ప్రతి 5-6 గంటలకు ఒకసారి ఉండేది. అక్కడి నుంచి మార్పు వచ్చినప్పుడు ప్రతి 1 అవర్కి ఒక న్యూస్ వచ్చింది. ఆ తర్వాత స్లోగా తగ్గుకుంటూ వచ్చి 1 మినిట్కి వచ్చింది. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ ఒక కొత్త న్యూస్ వస్తుంది. ఆ ఎవ్రీ సెకండ్ న్యూస్ క్రియేటరే వేటివ్ న్యూస్. సో అది సమాజంలో వస్తున్న మార్పు, ప్రజల ఆసక్తి, వీటి అన్నిటినీ క్రోడీకరిస్తే వేటివ్ న్యూస్ మీరు ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. కాకపోతే నా సూచన ఒక్కటే, బయాస్డ్గా ఉండకండి, బ్యాలెన్స్డ్గా ఉండండి. ఇష్యూ మీరు ఎప్పుడూ ప్రతిపక్షమే, మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు జర్నలిజంని ఎల్లకాలం ప్రతిపక్షంలో ఉండేది ఎవరే అంటే జర్నలిస్టులు, జర్నలిజం అని నేను నమ్ముతా. ఏదో ఒక పక్షం తీసుకున్న రోజు దానికి ఉన్న గౌరవం తగ్గుతుంది. దయచేసి వేటివ్ న్యూస్ కూడా నా సూచన ఒక్కటే, వ్యూస్ పెట్టకండి, న్యూస్ పెట్టండి. లేకపోతే ఇష్యూస్ని మీరు విశ్లేషించండి. దానివల్ల మాకు కూడా ఫీడ్బ్యాక్, కొన్నిసార్లు మాకు కూడా ఫోకస్లు ఉండదు. అంటే నేను ఒకటి అనుకుంటాను ఇట్లా వెళ్తే బాగుంటుందని, కొన్నిసార్లు దాంట్లో ఏదో ఫ్లా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు కూర్చొని విశ్లేషించి ఒక ఆర్టికల్ పోస్ట్ చేసిండ్రు అనుకో, మాకు ఐ ఓపెనర్ అవుద్ది. నేను అట్లాంటివి తీసుకోవడానికి నేను పర్సనల్గా ఎప్పుడు వెనక్కి నన్ను పొగడమని నేను ఇన్నేళ్ళలో ఎవరినన్నా, ఇంతమంది జర్నలిస్టులు ఎవరైనా నన్ను పొగిడితే ఏమని ఎప్పుడన్నా అడిగినా, నేను అడగను. నా నేచరే అది కాదు. మీరు పొగడడం వల్ల కూడా దానివల్ల ప్రమాదమే తప్ప ఈజీగా అర్థమైతే ఎదురుగున్నోనికి ఇది పెట్టుబడిదా లేకపోతే పుట్టుబడిదా అని. సో పెట్టుబడితో వచ్చేటివి మనం పెట్టుకునే సోషల్ మీడియాలు మనల్ని, ఇప్పుడు మనం పెళ్ళికి బ్యాండ్ అదే ఇవాళ రేపు పాటలకు పిలుస్తారు కదా, వాడు మన అడిగిన పాటలే వాడతాడు, మన చెవులకు నచ్చినట్టువే వాడతాడు. సర్వేలు కూడా మన డబ్బులు ఇచ్చి మనకు కావాల్సినట్టు చేయించుకొని మనమే నమ్మి ఆ కాగితాలు పట్టుకొని తిరిగినోడు ఎవరు ఏం కారు. పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు చెప్పదలుచుకున్నది చెప్పి ప్రభుత్వానికి కూడా ఇందులో ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ మీరు చేసిన నిర్ణయాలలో లోపం ఉంది, దీన్ని ఇట్లా సవరిస్తే బాగుంటుంది అనే లైన్ ఇచ్చింది అనుకోండి, అది లాంగ్ రన్లో మీరు కూడా సర్వైవ్ అవుతారు, సమాజానికి కూడా మేలు జరుగుద్ది. అప్పుడు ఎవరైనా అరే వేటివ్ న్యూస్లో మా సమస్య ప్రస్తావిస్తే మాకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటారు. సో నా సూచన, యాజమాన్యం ఇక్కడి వరకు సక్సెస్ స్టోరీ ఉన్నది, దీన్ని ఇంకా బాగా రాణించాలి. మీరు జాతీయ స్థాయిలో ఇప్పుడే ఇంగ్లీష్ వెర్షన్ కూడా మీరు ఇచ్చేసిండ్రు, నేషనల్ పాలిటిక్స్లో కూడా మీ రోల్ ఉండాలి, మీ పాత్ర ఉండాలి. రాష్ట్రానికి, దేశానికి గౌరవం తెచ్చే విధంగా మీరు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.